కూడా సిస్టమ్ బయటకు వెళ్ళేది రాలేదు. ఓకే, సో మనం ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అయితే నార్మల్ గా ఎలాగైతే ఉన్నామో అలాగే ఉన్నాము. బట్ నేను అనేది ఏంటంటే ఇన్ బిట్వీన్ మనం కొద్దిగా అంటే పీవీసీ మెటా పూర్తిగా అప్డేట్ నుంచి బయటకు వచ్చేంత వరకు సో మనం చేయవలసి ఉన్నాయో టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వవచ్చు, టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వవచ్చు, రెండింటిలో కానీ ఏదో మనం చేసుకుంటూ వెళ్దాం. బట్ దాంతో పాటు కొద్దిగా మనం నాలెడ్జ్ కూడా తీసుకోవాలనేది నా ఆలోచన. అంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెట్లో ఉన్నాము అంటే సో ఖచ్చితంగా వీ నీడ్ టు అప్ టు డేట్లో ఉండాల్సి వస్తుంది. అప్ టు డేట్ అంటే ఈరోజు మనకు పొద్దున తెలిసిన విషయము సాయంత్రం వరకు అది మళ్ళీ చేంజ్ అవుతుంది. అంటే మనం తెలుసుకోకపోతే అంటే వితౌట్ అప్డేట్లో ఉన్నట్టు. అంటే అట్లుంది పబ్లిక్ మార్కెట్ అనేది. ఆ విధంగా చేంజెస్ అనేది వస్తుంది అనమాట. చేంజెస్ జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతున్నాయి. సో అలాగని చెప్పేసి ఈ మధ్య మన పీవీసీ మెటా చూస్తే కొద్దిగా మరి డల్గా ఉన్నమాట వాస్తవం 100%. మనం అవునన్నా కాదన్నా మనం చెప్పుకోకుండా అయ్యో మళ్ళీ వాళ్ళు నా నెగిటివ్ అవుతారన్న అనుకున్నా కూడా. బట్ సో ఇక్కడ ఏంటంటే డీపీ ప్రోగ్రామ్ ఫినిష్ అవుతుంది, దానివల్ల వీళ్ళు మళ్ళీ చేంజెస్ అవ్వడానికి ఎట్లా టైం తీసుకుంటారన్న విషయం మనకు తెలిసే. మనం గత 2 months బిఫోర్ కూడా మనం అనుకున్నాం. యాక్చువల్లీ May 25 వరకు డీపీ ప్రోగ్రామ్ ఫినిష్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు 1 month తీసుకుంటారా 2 months తీసుకుంటారా తెలియదు అని అనుకున్న వాస్తవమే. అంటే మనలాంటి వాళ్ళకి ఇది మామూలే. బట్ ఏంటంటే అప్పుడప్పుడు మీటింగ్ వచ్చే వాళ్ళకి మాత్రం ఏంటంటే ఇంకా అప్డేట్ నుంచి బయట కాలేదు, ఇంకా అప్డేట్ ఉందా, లాంగ్ అంటే ఎక్కువ లాంగ్ టైం తీసుకుంటుంది అనే ఆలోచనలో మనం వస్తాం. అంతేగాని అలా మనం ఆగకూడదు కదా. సిస్టమ్ అయినా కూడా మనం కూడా ఆగకూడదు కదా. అంటే మన రివార్డ్ వస్తుంది, దాంట్లో ఏం సిస్టమ్ ఆపలేదు ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే మనం అప్డేట్ అవ్వాలి ఖచ్చితంగా. సో మనం బిట్వీన్ ఈ నెట్వర్క్ మార్కెట్ ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో భాగంగానే నేను మీకు చెప్పింది ఏంటంటే లాస్ట్ మేబీ 2 days బిఫోర్ మీకు విషయం చెప్పాను. 4th June నాడు మీకు ఒక కొత్త సెషన్ ఉండబోతుంది అని. యాక్చువల్లీ కొత్త సెషన్ అంటే కొంతవరకు నేను కాల్ చేయడం జరిగింది మన పార్ట్నర్సే. సార్ పీవీసీ ఏదైనా అప్డేట్ అంటే లేదు సార్, ఎందుకంటే పీవీసీ మీద అప్డేట్ అయితే మనకి స్క్రోలింగ్ ఖచ్చితంగా వస్తుంది. బట్ నేను కూడా మరి 2 to 3 days బిఫోర్ నేను కూడా వేరే మీటింగ్ వెళ్ళాను. బట్ అక్కడ కూడా ఇంకా మీటింగ్ మనకు సంబంధించిన పీవీసీ మీటకు సంబంధించిన అప్డేట్ అయితే ఏం రాలేదు. సో నాకు అకౌంట్ తెలిసిందే మీకు చెప్తున్నాను, వెయిట్ ఫర్ సార్ అనే విషయం నాకు తెలిసింది. ఓకే, బట్ ఇక్కడ నేను కొంతమంది కన్వే అయ్యారు ఏంటంటే సార్ పీవీసీ అప్డేట్ అవుతుంది కావచ్చు అని. సార్ నాకు స్పెషల్గా ఏం తెలీదు, ఎప్పటికీ మీరు గుర్తుంచుకోండి. సో బట్ నేను ఏంటంటే ఒక ఇక్కడ చిన్న అంటే మంచి ఒక డెమోన్స్ట్రేషన్ మీకు ఉండబోతుంది. అంటే నాలెడ్జ్ గురించి అనమాట ఇదంతా. సో చేయాలన్నా అద్దా అది కాదు, ఇది సిస్టమ్ గురించి కాదు, జస్ట్ టేక్ ఇట్ నాలెడ్జ్. సో మనకేంటంటే మనీ అనేది బై డిఫాల్ట్. మనకు కావాల్సిన సార్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను పదే ఏంటి నాలెడ్జ్ ఇంపార్టెంట్, మనీ తర్వాత మనీ బై డిఫాల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఈరోజు మనకు జరగబోయే సెషన్ మీరు ఎప్పుడు మర్చిపోరు. బట్ మనసు పెడితే ఎస్ అనుకుంటే కనుక. బట్ అదర్వైజ్ సరే నేను ఏదో చెప్తాను అనుకుంటే ఇది అంటే మాత్రం ఉంది. బట్ ఇక్కడ మీరు నిజంగా మనసు పెట్టి ఉంటే కనుక మీకు ఈరోజు జరిగే సెషన్ 100% మనకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. నేను ఇంత టైం తీసుకోవడం సబబ్ కాదు, బట్ నా నెట్వర్క్ అయిపోయింది డైలీ 2 GB జియో నెట్వర్క్. బట్ అదేమైందంటే జస్ట్ ఇప్పుడు ఒక 15-20 minutes బిఫోర్ అయిపోయింది. బట్ ఆ విషయం నాకు తెలియదు. వెంటనే మళ్ళీ దాన్ని 10 రూపాయలు 9 రూపాయలు 1 GB రీఛార్జ్ చేసి మళ్ళీ మాట్లాడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి డిలే అయింది. సో ఎనీవే సో మనకు ఒక ఈరోజు నాలెడ్జ్ గురించి ఒక డెమో సెషన్ ఉండబోతుంది. అది ఎలా ఉంటుంది అనేది మీరు ఇక ఏమంటారు కదా, తినబోయే ముందు టెస్ట్ ఎందుకు అన్నట్టుగా మీరే వింటారు. సో గా ఉండబోతుంది నాలెడ్జ్. సో మీరు పార్ట్నర్స్ వెంకటేష్ సార్ వస్తారు. ఇప్పుడు వెంకటేష్ వచ్చిన తర్వాత మిగతా విషయం అనేది వెంకటేష్ సార్ మాట్లాడతారు. ఎందుకంటే బిజీగా ఉన్నానని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో మరి వెంకటేష్ సార్ మీరు ఫ్రీగా ఉంటే ఇంకా మరి ఒకసారి వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్ అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు ఆల్రెడీ. సార్ థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టు మీరు ఏదైనా సరే చెప్తే అది ఇంపార్టెంట్ అయింది అయితేనే
ఎందుకంటే సార్ మనకి పీవీసీ మెటా అనేది మనకి అప్డేట్స్ ఏం లేవు, ఏదైనా సరే ఏం లేదు కాబట్టి మనం పీవీసీ మెటాలో యూటిలైజ్ చేయడానికి బిఎన్బి అనేది యూటిలైజ్ చేసుకోవడానికి అది ఎలాగా దాని దగ్గర నుంచి మనం ఎలా ఉండాలన్నది మీరు చాలా సార్లు మనకి లైవ్ లో కూడా చూపించారు. మీరు చిన్నగా ట్రేడింగ్స్ చేసుకుంటా ట్రేడింగ్ లో వచ్చిన 100% డాలర్స్ అనేది మీరు బిఎన్బి కింద కన్వర్ట్ చేసుకొని ఆ చార్జ్ కింద మీరు చేసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పి చాలా సార్లు అన్నారు. అదే అవకాశం చాలా ఇప్పుడు చూస్తూనే ఎస్ ఉన్నాం మనం. ఫోర్ బ్యాచెస్ నుంచి సక్సెస్ఫుల్ గా చాలా మంది కూడా హెల్ప్ఫుల్ అయింది అదే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. అందులో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు. ఎస్ సార్, ఓకే సార్, ఇంకా కంటిన్యూ చేద్దాం సార్, కూడా అయింది కాబట్టి. మరి వెల్కమ్ సార్ మన వేణు సార్. టైం లేదు, ఎందుకంటే మనకు ఆ సెషన్ అనేది సార్ మనం మాట్లాడుతుంటే ఆ సెషన్ సరిపోదు, అందుకని చెప్పేసి వెల్కమ్ సార్. వేణు సార్ మీకు కూడా వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ వేణు సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, సూపర్ సార్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మోర్ ఎర్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ స్టార్ట్ చేస్తున్నా డెమో కూడా అద్భుతంగా నేర్చుకున్నారు సార్. వాళ్ళతోనే డెమో చూపిస్తున్నాం. ఇక్కడ ఒక్కరు కాదు, మల్టిపుల్ గా మాట్లాడడం జరుగుతుంది. క్లియరా సార్? హలో, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటి అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి ఒక 5 years నుంచి నిరంతరంగా ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా ఒక మంచి ప్లాట్ఫామ్ ని రన్ చేస్తున్నందుకు స్పెషల్ గా మీకు, వెంకటేష్ సార్ కి అండ్ రాజేష్ సార్ కి ఇద్దరికి థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకుంటే, కువైట్ మీటింగ్ లేకుంటే మేము లేము. ఓకే సార్. ఈ కువైట్ మీటింగ్ నుండే పుట్టుకొచ్చిన ఇంకొక మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అది కూడా మీరు రాజేష్ సార్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అందరికి చాలా మందికి తెలిసే ఉంటది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వాలి అని చెప్పారు. చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు. మేము చాలా మందికి కూడా ఫ్రీగా చెప్పడం జరిగింది సార్, నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ రోజు డెమో మాత్రం ఒక స్పెషల్ పర్సన్స్ రాబోతున్నారు సార్. సార్ వారికి కూడా హార్ట్లీ వెల్కమ్ చెప్దాం సార్. 4 చిన్నపిల్లలు. ఓకే, నేమ్స్ వచ్చి మహర్షిత, మహిత, తపస్వి, శృతి. వెల్కమ్. మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. ఫస్ట్ ఒకరిని ఇన్వైట్ చేస్తున్నాం సార్. చిన్న పిల్లలు సార్, అందరూ 10th class లోపు వాళ్ళే పిల్లలు, ఆడపిల్లలు. మీరు అందరినీ అప్రిషియేట్ చేయాల్సిందే, ఇన్వైట్ చేయాల్సిందే, బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ ఇన్వైట్ చేస్తున్నా మహర్షిత, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. వెల్కమ్ మహర్షిత, వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. వెల్కమ్ మహర్షిత, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఇక్కడ వెరీ గుడ్ వాళ్ళు కొందరు అందరూ కూడా మన మహర్షితకి వెల్కమ్ చెప్పండి. అన్మ్యూట్ లో అందరూ కూడా మహర్షితకి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ టు కోవిస్. మహర్షిత కంటిన్యూ అమ్మా, ఇంట్రొడ్యూస్ చేసుకోండి. కంటిన్యూ అమ్మా. Good evening to all PVC Meta family members and also leaders. Good evening, sir. This is Mahashika. This year I am going to 10th class, Sri Chaitanya School. Okay. Kerala. I am from Jamal Madaka. Okay. Father name entema? And the daughter of Sam Sivarao Garu. Okay. PVC Meta family members. Family member kada, daddy? Yes, sir. Around, sir. Yeah, very good. ఓకే నాని, మీకు ట్రేడింగ్ క్లాస్ ఎన్ని రోజులు అవుతుంది మీరు నేర్చుకుని? 3 months అవుతుంది. 3 months లో మీకు అసలు మొత్తం అంటే సబ్జెక్ట్ మొత్తం అర్థమైపోయిందా? అసలు ట్రేడ్ చేయగలరా? ఎస్ సార్, చేయగలం. ఎలా చేస్తారు ట్రేడ్స్? ఎలా చేస్తారు? మనం ఎట్లా చేస్తాం ట్రేడ్స్? ఎలా చేస్తాం? చిటికేస్తూ ఎలా చేస్తాం? ఈజీగా చేస్తాం సార్. మంచి నీళ్ళు తాగినంత ఈజీగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. తర్వాత కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మహిత. Yeah, good evening, sir. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. So, good evening to all. Thank you, sir. Good evening to PVC Meta family members. My name is K. Mahita and I'm studying 9th class section. I'm from ZPHS Putalpattu. So, నేను ట్రేడింగ్ ఎందుకు నేర్చుకోవాలనిపించింది అంటే, ఓకే, మా నాన్న ఎప్పుడు ట్రేడింగ్ క్లాసెస్ వింటూ ఉండేవారు. ఓకే. సో మేము కూడా 3-4 days అలా మేము డాడీతో కలిసి చూసామన్నమాట.
ఆ తర్వాత అనిపించింది ట్రేడింగ్ నేర్చుకోవాలని అనేసి. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ట్రేడింగ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. అండ్ మా నాన్న పేరు వచ్చి కే చంద్రశేఖర్ గారు. అందరూ మీటింగ్ లో సిఎస్కే అని కూడా పిలుస్తారు. సో ఐ ఫీల్ వెరీ గ్లాడ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ టు ఇన్వైట్ మీ ఇన్ దిస్ పీవీసీ మెటా ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మీరు క్లాసులు నేర్చుకున్నారు? ఎస్ సార్, 5 స్టార్ ఫ్యూచర్ ట్రేడింగ్ సార్. 5 స్టార్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఫౌండర్ వచ్చి రాజేష్ సార్, కటకం రాజేష్ అండ్ కోట వెంకటేష్ సార్. ఎస్ సార్ నో? థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ఒక 2 minutes లో సెషన్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటది పిల్లల్ని. నెక్స్ట్ వచ్చి తపస్వి మాట్లాడాలి. Good evening, sir. వెల్కమ్ తపస్వి. గుడ్ ఈవినింగ్. Good evening to all PVC Meta family members and also leaders. This is Tapaswi. I am studying 8th class A section, Sri Chaitanya School. I am from Jammal Madka. I am the daughter of Samasivara Garu. వావ్ సూపర్. ఓకే, వావ్ సూపర్. ఏ క్లాస్ మీరు ఇప్పుడు ప్రెసెంట్? 8th class, sir. 7th కంప్లీట్ అయ్యి 8th కి వెళ్తున్నారా? Yes, sir. ఓకే ఓకే. మంచి అవకాశం ఇచ్చారా రాజేష్ సార్ అండ్ వెంకటేష్ సార్ మీకు? ఇచ్చారు సార్. ఓకే, అంటే మీకు మార్కెట్ సైకాలజీ అర్థమవుతుందా? అప్ ట్రెండ్ ఎప్పుడు జరుగుతుంది, డౌన్ ట్రెండ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ నుంచి రివర్స్ అవుతుంది, అంటే బయర్స్ నుండి సెల్లర్స్ కంట్రోల్, సెల్లర్స్ నుండి బయర్స్ కంట్రోల్, ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి సార్. అర్థమవుతుంది. వదిలేస్తే మీరే క్లాసులు చెప్పేటట్టున్నారు కదా. వావ్ సూపర్ నాని, సూపర్. ఓకే, నెక్స్ట్ శృతి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శృతి. వెల్కమ్ శృతి. థ్యాంక్ యూ సార్. సార్ పీవీసీ మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా నమస్కారాలు. రీసౌండ్ నా పేరు వస్తుంది. కే శృతి. ఓకే, నైన్త్ వెళ్ళాలి. ఓకే. మా నాన్న పేరు కే చంద్రశేఖర్ గారు. మీటింగ్ లో అందరు సిఎస్కే అని పిలుస్తారు. ఇప్పుడు సిఎస్కే అంటే ఏంటి? చెన్నై సూపర్ కింగ్స్. ధోని అని డాడీ? ధోని అని మేము అనుకుంటున్నాం. చంద్రశేఖర్. ఓకే, మా దృష్టిలో మీ డాడీ వచ్చి ధోని. ఓకే సార్, ధోని మాకు పీవీసీ ధోని. ఓకే, కంటిన్యూ అమ్మా. నేను ట్రేడింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నాకు ట్రేడింగ్ పైన ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందంటే డాడీ మీటింగ్ లో ట్రేడింగ్ క్లాస్ అనేవి వింటూ ఉండేవారు. మేము కూడా డాడీతో 3-4 days కలిసి విన్నాము. క్లాస్ అయిపోయిన తర్వాత డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ ట్రేడింగ్ మేము నేర్చుకుంటామని చెప్తే, హాలిడేస్ కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి అని చెప్పారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ట్రేడింగ్ క్లాసెస్ అనే ప్రతిరోజు అటెండ్ అవుతున్నాం సార్. ఓకే, వెరీ గుడ్ నాని. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నలుగురు చిన్న పిల్లలు వీళ్ళు ఈ ట్రేడింగ్ క్లాసులు కూడా నేర్చుకుంటూ కూడా ఎప్పుడు నేర్చుకున్నారంటే హాలిడేస్ లో యూటిలైజ్ చేసుకున్నారు టైం ని. ఇంకొకటి ఏంటంటే స్టడీ మీద ఫోకస్ చేయాలమ్మా. ఎప్పుడు కూడా స్టడీని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మెయిన్ ఫోకస్ వచ్చి మీరు స్టడీ మీద చేయాలి. మీ ట్రేడింగ్ క్లాసులు కూడా ఇంకొక 10 days లో క్లోజ్ అవబోతున్నాయి. క్లియరా? మళ్ళీ మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎస్ సార్ నో? మాట్లాడాలి శృతి. ఎస్ ఎస్. అంటే మీకు స్టార్టింగ్ నుండి ఏం చెప్పాము? హాలిడేస్ కాబట్టి ట్రేడింగ్ క్లాసులు నేర్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి? స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? కాదు, అట్లా చేయొద్దు. స్కూల్కి వెళ్ళి వచ్చి ఏం చేయాలంటే యూట్యూబ్ చూడాలి, గేమ్స్ ఆడాలి. క్లియరా? నోనా? అంతేనా తపస్వి? అంతేనమ్మా? నో సార్. ఏం చేయాలి? చదువుకోవాలి సార్. చదువుకోవాలి. వెరీ గుడ్. మీరు ఖచ్చితంగా మీరు అంటే మాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారము మీరు ఎక్కడ కూడా అంటే స్టడీని నెగ్లెక్ట్ చేయలేదు. స్కూల్ టాపర్స్ అని మాకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా మేము తెలుసుకున్నాము. మీరు స్కూల్ టాపర్స్, అదే కంటిన్యూ అవ్వాలి. క్లియరా? ఓకే సార్. మీరు ఇన్ ఫ్యూచర్ లో ఎలా అవ్వాలి అని అంటే మీరు ఓకే అపాయింట్మెంట్ ఇచ్చే రేంజ్ కి ఎదగాలి. ఎస్ సార్ నో? వెళ్తారా? వెళ్ళరా? వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి చూద్దాం, స్టార్ట్ చేద్దాము. క్లాస్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. స్టార్టింగ్ ఎవరు? చిన్న పిల్లల నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరంటే తపస్వి మాట్లాడాలమ్మా. సార్
స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ అవుతుంది సార్. అవుతుంది. ఓకే, వెరీ గుడ్ నాని. ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మామూలుగా ఒక చిన్న ట్రేడ్ చూద్దాము. ప్రజెంట్ ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. సార్ అవుతుంది సార్, అవుతుంది. అవుతుంది. ఓకే, ప్రజెంట్ వచ్చి చూడండి, ఇది ఎంత ఉంది? మైనస్ లో ఉంది ట్రేడ్. క్లియరా? నేను ఫైనల్లో మళ్ళీ ఇది ఈ రోజు కాదు క్లోజ్ అవ్వాల్సింది, ఇంకొక 2 days పడుతుంది. నేను మళ్ళీ చెప్తా. ఎన్ని మైనస్? ఓకే, 1 ఓకే, చూద్దాం. చూడండి. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం చేసే ట్రేడ్స్ అన్ని ఏం ట్రేడ్ చేస్తాం? రివర్సల్ ట్రేడ్ సార్. రివర్సల్. అంటే రివర్సల్ ఎందుకు చేయాలి? కరెక్ట్ వెళ్ళేది చేయొచ్చు కదా, రివర్సల్ ఎందుకు చేయాలి? రివర్సల్ ట్రేడ్స్ అంటే ఏంటి చెప్పు ఫస్ట్. రివర్సల్ ట్రేడ్స్ అంటే ఏది రివర్స్ అవ్వాలి? ట్రేడ్ అప్ కి వెళ్తున్నప్పుడు అది ఎప్పుడో ఒక చోట డౌన్ కి రావాలి సార్. అంటే అప్పుకెళ్తూ రివర్స్ అయ్యి కిందికి రావాలి, అంతేనా? రివర్స్ అంటే అంతే కదా. ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ట్రేడ్ మొత్తం అప్కెళ్తుంది. ఇది ఏంటి అప్కెళ్తుంది అంటే? ఏ ట్రెండ్? అప్ ట్రెండా డౌన్ ట్రెండా? అప్ ట్రెండ్ సార్. సార్ మనం ఫస్ట్ ట్రెండ్స్ చూద్దాం. ట్రెండ్స్ ఎన్ని రకాలు? 3 types సార్. 3 types. ఏంటివి? అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. అంటే అప్పుకెళ్ళేది డౌన్ ట్రెండ్. క్లియరా? అప్ కి వెళ్ళేది అప్ ట్రెండ్ సార్. ఓకే, సారీ, అప్పుడప్పుడు మర్చిపోతుంటే మీరు ఏం చేయాలి? గుర్తు చేయాలి సార్. ఓకే, వెరీ గుడ్. అప్కి వెళ్ళేది ఏంటి? అప్ ట్రెండ్. డౌన్కి వెళ్ళేది డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్. మరి ఇంకొకటి ఏముంది? సైడ్ వేస్. సైడ్ వేస్ అంటే ఏంటి? ట్రేడ్ అప్పుకెళ్ళదు, డౌన్కి వెళ్ళదు, అక్కడక్కడే మార్కెట్ స్ట్రగుల్ అవుతూ ఉంటది. దీన్ని వచ్చేయమంటాం మనం సైడ్ వేస్ అంటాం. క్లియరా? అంటే ఇక్కడ 3 ట్రెండ్స్ ఉంటాయి. ఏంటివి? ఒకటి అప్ ట్రెండ్ ఉంటది, ఒకటి డౌన్ ట్రెండ్ ఉంటది, ఒకటి సైడ్ వేస్ ఉంటది. క్లియరా? అప్పుకెళ్ళేది అప్ ట్రెండ్, డౌన్కి వెళ్ళేది డౌన్ ట్రెండ్, అక్కడక్కడే మార్కెట్ స్ట్రగుల్ అవుతుంటే సైడ్ వేస్. అప్ ట్రెండ్ అంత వరకు కంట్రోల్లో ఉంటదమ్మా? బయర్స్ కంట్రోల్ సార్. అవునా? బయర్స్ కంట్రోలా, సెల్లర్స్ కంట్రోలా? ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని చెప్పాలి. బయర్స్ కంట్రోల్ సార్. బయర్స్ కంట్రోలేనా? ఓకే. అంటే బయర్స్ పైకి తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి అది బయర్స్ కంట్రోల్లో ఉంటది. అంటే బయ్యింగ్ జరుగుతూ ఉంటది కాబట్టి అప్ ట్రెండ్ అంతా బయర్స్ కంట్రోల్. క్లియరా? ఇదంతా ఎవరి కంట్రోల్? బయర్స్ కంట్రోల్. ఓకే, డౌన్ కి వస్తూ ఉంటది, మొత్తం డౌన్ కి వస్తుంటది. ఇదంతా ఎవరి కంట్రోల్? సెల్లర్స్ కంట్రోల్. సెల్లర్స్ కంట్రోల్. ఇంకొకటి, మన క్యాండిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 types సార్. 2 types. ఓకే, నెక్స్ట్ ఎవరు మనకు? శృతి. మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడము. శృతి. ఎస్ సార్. ఓకే, భోజనం చేశారా? చేసాం సార్. భోజనం చేశారు. ఓకే, ఎక్కువ ఏం తింటారు? చిప్సా, బిస్కెట్లా? సార్ చిప్స్ తింటావా? ఆలు చిప్స్ అవి ఇవి? నో సార్. తినాలి కదా, అక్కే చెప్పింది మీరు తింటారని చెప్పి. లేదు సార్. ఒక విషయం అడుగుతా, చెప్పమ్మా. క్లియర్ గా చెప్తావా? ఎస్ సార్. నువ్వు ఎక్కువ కూడా అల్లరి చేస్తావా? అక్క చేస్తుంది అల్లరి? ఎవరు అక్క చేయను చేస్తుంది సార్. కదా. లేదు అక్క చేస్తుంది కదా, అబద్ధం చెప్పద్దు. లేదు సార్, చేయదు సార్. ఇద్దరు చేయరా? వెరీ గుడ్. అలాగే ఉండాలి, అల్లరి చేయొద్దు, మమ్మీ డాడీ చెప్పినట్టు తినాలి. ఓకే, చిప్స్ తినద్దు, ఇంట్లో ప్రిపేర్ చేసినవి మాత్రమే తినాలి. జంక్ ఫుడ్స్ అసలే తినద్దు. క్లియరా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనకు క్యాండిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఒక 4-5 ఉంటాయా? నో సార్. ఏమేమి ఉంటాయి? మెయిన్ క్యాండిల్స్ ఏముంటాయి? 2 types ఉంటాయి సార్. 2 types. ఏంటివి? ఒకటి బుల్లిష్, ఇంకోటి బేరిష్ సార్. ఓకే, బుల్లిష్ అండ్ బేరిష్. ఓకే సార్, చూడండి, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఎస్ సార్. ఒకటి బుల్లిష్ అండ్ ఇంకోటి బుల్లిష్. బేరిష్. బుల్ అంటే ఎద్దు, బేర్ అంటే ఎలుగుబంటి. ఓకే, క్లియర్. అంతేనా? బుల్లిష్ అంటే ఏంటి? మార్కెట్ అప్కి వెళ్తుంటదా, డౌన్కి వెళ్తుంటదా? అప్కి వెళ్తుంది సార్. బేరిష్ అంటే డౌన్కి వెళ్తుంది సార్. డౌన్కి వెళ్తుంది. బుల్లిష్ క్యాండిల్ ఏ కలర్ ఉంటది? గ్రీన్ లో ఉంటుంది సార్. గ్రీన్ కలర్ లో ఉంటది. దీన్ని బుల్లిష్ క్యాండిల్ అంటాం. రెడ్ కలర్ లో ఉంటే బేరిష్ క్యాండిల్ అంటాం. క్లియరా? క్లియర్ సార్. బుల్లిష్ క్యాండిల్ అంటే బయ్యర్స్, బేరిష్ క్యాండిల్ అంటే సెల్లర్స్. ఓకే, వెరీ గుడ్ నాని, వెరీ గుడ్. నెక్స్ట్ మహర్జిత. మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. ఎస్ సార్. వెరీ గుడ్. ఓకే, చూద్దాం ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంటది, బేరిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము.
ఇప్పుడు నేను ఒకటి చేస్తా. ఒక ఎగ్జాంపుల్ గా ఒక 100 రూపీస్ లో ఓపెన్ అయింది. ఏ ప్రైస్ లో ఓపెన్ అయింది? 100 rupees. 100 రూపీస్ లో ఓపెన్ అయింది. ఇది ఎక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది అని అంటే ఒక 117కి వెళ్ళి క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది? 170. 117 రూపాయలు. Yes sir, 170. ఆర్ బేరిష్? Bullish sir. చిన్న కాల్. ఇప్పుడు క్లియరా? వాయిస్ క్లియర్ ఉందా? Yes sir. ఎస్ సార్, క్లియర్ గానే ఉంది. కంటిన్యూ. ఓకే Clear, ఓకే sir, సార్, clear. సారీ సార్, ఓకే సారీ. ఓకే 100 రూపీస్ లో ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? మహర్షిత. Yes sir, 100 rupees దగ్గర sir. 100 రూపీస్ లో ఓపెన్ అయ్యి 117 లో క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది? 117. అంటే ఇది ఏ క్యాండిల్? బుల్లిష్ ఆర్ బేరిష్? Bullish sir. బుల్లిష్. అంటే బుల్లిష్ ఏ కలర్ లో ఉంటది? గ్రీన్ కలర్ లో ఉంటది. అది బుల్లిష్ క్యాండిల్ ఎందుకు అయింది చెప్పాలి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం అది బుల్లిష్ ఎందుకు అనుకోవాలి? ఒక క్యాండిల్ ఓపెన్ అయిన ప్రైస్ నుంచి అది పైకి వెళ్ళి క్లోజ్ అయితే అది బుల్లిష్ క్యాండిల్ అయితే sir. ఎస్ ఎగ్జాక్ట్లీ. సింపుల్ మెథడ్ ఏంటి అని అంటే 100 రూపీస్ కంటే పైకి వెళ్తే బుల్లిష్ అవుద్ది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ అంటే ప్లస్ లో క్లోజ్ అయితే అదేమవుద్ది? బుల్లిష్ అవుద్ది. అంటే 100 అంటే 101, 102, 103, 110 అట్లా. ఓకేనా? 110, 115, 117 అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అంటే పడిపోలే, పైకి అప్పుకెళ్తూ క్లోజ్ అయింది. అర్థమవుతుందా? అప్పుకెళ్తే ఏమైతుంది? బుల్లిష్ అవుద్ది. క్లియర్. డౌన్ కి వస్తే ఏమైంది? Bearish. బేరిష్ అవుద్ది. ఓకే క్లియర్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ క్యాండిల్. ఎగ్జాంపుల్ ఒక 200 రూపీస్ లో ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయిందమ్మా? 200 rupees. 200 నుంచి ఎక్కడికి వచ్చి క్లోజ్ అవుతుంది? ఎగ్జాంపుల్ ఒక 140 రూపీస్ వచ్చి క్లోజ్ అయింది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయింది? ఇక్కడ Decrease అయింది sir. డిక్రీజ్ అయింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే అంటే డౌన్ కి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది? బేరిష్ క్యాండిల్ అవుతుంది. క్లియరా? Yes sir. క్లియర్. ఓకే నెక్స్ట్ మహిత అన్మ్యూట్ చేసుకొని మాట్లాడారు. ఎస్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒకటి ప్రైస్ చూస్తున్నా. 20 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. 40 రూపీస్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. ఇది ఏ క్యాండిల్? బుల్లిష్ ఆర్ బేరిష్? బుల్లిష్ సార్. ఇది బుల్లిష్. ఓకే ఎందుకు బుల్లిష్? ఎందుకంటే బుల్లిష్ క్యాండిల్ కింద ఓపెన్ అవుతుంది, పైన క్లోజ్ అవుతుంది సార్. ఓకే మమ్మీ అన్నం పెట్టిందా? తిన్నావా? సార్ భోజనం చేసావా? చేశాను సార్. మరి వాయిస్ రావట్లేదు కదా? ఇక్కడ కాల్ వచ్చింది సార్. కాల్ వచ్చిందా? ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వు. అప్పుడు క్లియర్. అప్పుడు క్లియర్. అంటే 20 రూపీస్ నుంచి అప్పుకెళ్ళి క్లోజ్ అయింది. ఓకే క్లియర్. ఇంక్రీజ్ అయింది బుల్లిష్. ఓకే వెరీ గుడ్. ఒక క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందో నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఓపెన్ అవుతుంది సార్. ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అవుద్ది. ఓకే నెక్స్ట్ 40 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఎగ్జాంపుల్ 40 రూపీస్ కూడా ఓపెన్ అయింది. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది? 55కి వెళ్ళి క్లోజ్ అయింది. ఇది బేరిష్ క్యాండిల్. క్లియరా? ఎస్ సార్. బుల్లిష్ సార్ అది. మరి ఫస్ట్ ఇస్తాను. తప్పు చెప్తే ఎంత? తప్పు చెప్తే ఫైన్ ఎంత ఉంటది సార్? తప్పు చెప్తే ఫైన్ ఎంత ఉంటది? ఫోన్ పే చేయాలి. ఫోన్ పే చేయాలి. ఓకే ఎంత? 100 రూపాయలు ఫోన్ పే చేయాలి. ఓకే ఇప్పుడు చెల్లె దాస్తున్న డబ్బులు ఉన్నాయా? లేదు సార్. అబద్ధం చెప్పద్దు. కిడ్నీ బ్యాంక్ లో ఉంటాయి. కిడ్నీ బ్యాంకులు లేవా? డాడీ తీసుకుపోయి అన్ని పోస్ట్ ఆఫీస్ లో ఇస్తున్నారా? లేదు సార్. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ 40 రూపీస్ లో అంటే ఒక క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందో ఇప్పుడు ఈ క్యాండిల్ రెండవ నెంబర్ క్యాండిల్ 55 లో క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా మళ్ళీ అక్కడ ఓపెన్ అవుద్ది. క్లియరా? ఎస్ సార్. ఇది పైకి వెళ్ళి క్లోజ్ అయితే బుల్లిష్ అవుద్ది. అది కిందికి వచ్చి క్లోజ్ అయింది. 55 నుంచి 40 రూపీస్ వచ్చి క్లోజ్ అయింది. ఇది ఏ క్యాండిల్? బుల్లిష్ సార్. బేరిష్ సార్. బేరిష్. మళ్ళీ 40 రూపీస్ లో ఓపెన్ అయిన క్యాండిల్ 35కి వచ్చి క్లోజ్ అయింది. ఏ క్యాండిల్? బేరిషే సార్. బేరిష్. మళ్ళీ 35 లో ఓపెన్ అయిన క్యాండిల్ 50 రూపీస్ లో క్లోజ్ అయింది. బుల్లిష్ సార్. బుల్లిష్. క్లియర్. వెరీ గుడ్. ఓకే నెక్స్ట్. ఓకే స్క్రీన్ షేర్ అయితే అవుతుంది కదా? ఎస్ సార్. ఓకే వెంకటేష్ సార్ ఒక్కసారి మైక్ అన్మ్యూట్ చేసుకోరా. ఎస్ సార్. ఓకే సార్. ఇది ఎందుకనంటే మనం తెలిసి వచ్చినాం తెలియక వచ్చినాం క్రిప్టోలోకి వచ్చినాం. ఎస్ సార్ నో సార్? ఎస్ సార్. ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. అసలు
అంటే ఎప్పుడు బయ్యర్స్ యాక్టివేట్ అవుతున్నారు, ఎప్పుడు సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు, ఒక కాయిన్ ప్రైస్ అంటే పీవీసీ మెటా ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బౌన్స్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డౌన్ అవుతుంది, ఖచ్చితంగా బేసిక్ పాయింట్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఏదైనా చేయగలిగేది అదే టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ లోకి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మినిమం బేసిక్స్ అనేది తెలుసుకోవాల్సింది. చిన్నపిల్లలో మనం ఇదే ప్యాటర్న్ చూపెడితే పీవీసీ మెటా ఎక్కడి నుంచి మళ్ళీ బయ్యర్స్ కంట్రోల్లో ఉందా, సెల్లర్స్ కంట్రోల్లో ఉందా, ఎప్పుడు బయ్యింగ్ జరుగుతుంది, ఎప్పుడు సెల్లింగ్ జరుగుతుంది, ఈ నలుగురు పిల్లల్ని కూర్చుని పెడితే ఖచ్చితంగా వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలరు, చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరు ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసుకోవాలి? మహర్షిత. మహర్షిత, ఒక క్యాండిల్ ఎనీ క్యాండిల్ అది బుల్లిష్ ఆర్ బేరిష్ అంటే గ్రీన్ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ కానివ్వండి, ఒక క్యాండిల్ లో ఉండే పార్ట్స్ ఏంటివమ్మా? 3 parts ఉంటాయి సార్. అప్పర్ విక్ 3 parts ఉంటాయి. ఓకే, 3 parts. అవేంటి? అప్పర్ విక్, రియల్ బాడీ ఆర్ బాడీ, ఓకే, అండ్ లోయర్ విక్. ఓకే, ఈ మిడిల్ లో ఉన్న ఈ పార్ట్ అంటే బుల్లిష్ అయినా బేరిష్ అయినా ఈ మిడిల్ లో ఉండే ఈ పార్ట్ వచ్చి రియల్ బాడీ అంటాం. ఓకే, రియల్ బాడీ. ఈ అప్ లో ఉండే లైన్స్ ఉన్నాయి కదా, అప్ లో ఉన్న పైన లైన్స్ ఉన్నాయి కదా, ఇట్లా స్మాల్ లైన్స్, వీటిని వచ్చి అప్పర్ విక్ అంటాం. ఏమంటాం? అప్పర్ విక్. ఈ డౌన్ లో ఉంది లోయర్ విక్. క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. క్లియర్. ఓకే, అప్పర్ విక్ ఎవరి కంట్రోల్, లోయర్ విక్ ఎవరి కంట్రోల్? అప్పర్ విక్ సెల్లర్స్ కంట్రోల్ సార్, లోయర్ విక్ బయర్స్ కంట్రోల్. లోయర్ విక్ వచ్చి బయర్స్ కంట్రోల్. క్లియర్. ఒక నిమిషం. మహిత, మైక్ అన్మ్యూట్ చేసుకోమ్మా. స్క్రీన్ షేర్ చేయగలవా? ఓకే, వెరీ గుడ్ నాని. ఇప్పుడు ఒకసారి నేను స్క్రీన్ షేర్ ఆపుతున్నా, మీరు స్క్రీన్ షేర్ చేసి ఒకసారి అప్పర్ విక్ ఎవరి కంట్రోల్, లోయర్ విక్ ఎవరి కంట్రోల్ అనేది ఒకసారి తెలిసిన మెథడ్ లో ఎక్స్ప్లెయిన్ చేయగలవా? చేయగలను సార్. ఎస్, ఫాస్ట్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది, కంటిన్యూ అమ్మా. అవుతుంది, కంటిన్యూ. సార్ ఇది బులిష్ క్యాండిల్ సార్. ఓకే, అప్పర్ వీక్ వచ్చి సెల్లర్స్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, లోయర్ వీక్ వచ్చి బయర్స్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అండ్ బాడీ ఎవరి కంట్రోల్లో ఉండదు సార్. బాడీ అంటే బాడీ కంట్రోల్ లో ఉంటది. బాడీ ఎవరి కంట్రోల్ అంటే గ్రీన్ ఉంటే బుల్లిష్, రెడ్ ఉంటే బేరిష్ అనుకోవచ్చు. బట్ అది నో ప్రాబ్లం, అది మీకు నేను సబ్జెక్ట్ చెప్పలేదు, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు. ఇంకొకటి సింపుల్ గా మరి అప్పర్ వీక్ సెల్లర్సే అనుకోవడానికి బయ్యర్స్ అనుకోవచ్చు, బయ్యర్సే అనుకోవచ్చు కదా, సెల్లర్స్ ఎందుకు అంటే ఒకవేళ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి సింపుల్ గా ఏమన్నా మెథడ్, నీకు తెలిసిన మెథడ్ ఏమన్నా ఉందా? ఉంది సార్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి సార్. ఇప్పుడు ప్రైస్ అనేది 10 రూపీస్ ఓపెన్ అయింది. నేను అనేది అది కాదమ్మా, షార్ట్ కట్ మెథడ్. సార్ అది సూర్యుడు భూమి. ఎస్ సార్. ఇది ఒక క్యాండిల్ అంటే సూర్యుడు పైన ఉంటారు కాబట్టి ఎస్ అంటే సెల్లర్స్ కంట్రోల్. భూమి అనేది కింద ఉంటుంది కాబట్టి ఇది బి అనేది బయర్స్ కంట్రోల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మనకు సింపుల్ అంటే చిన్నప్పుడు మనం బట్టి పట్టేది, మేము చిన్నప్పుడు బట్టి పట్టేది, మీరు అట్లా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్ గా చదవాలి, ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటి అని అంటే అప్పర్ విక్ సెల్లర్స్, లోయర్ విక్ బయ్యర్స్. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అప్పర్ విక్ బయ్యర్సా సెల్లర్సా, లోయర్ విక్ బయ్యర్సా సెల్లర్సా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఒకటి చిన్న షార్ట్ కట్ మెథడ్ ఏంటి అని అంటే, పైన ఎవరు ఉంటారు? సూర్యుడా? ఎస్ సార్. సూర్యుడిలో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఎస్ అంటే ఏంటి? సెల్లర్స్. భూమి కింద ఉంటది, అవునా? భూమి అంటే ఫస్ట్ లెటర్ వచ్చి బి. బి అంటే ఏంటి? బయ్యర్స్. క్లియర్. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే రివర్సల్ ట్రేడ్ లో ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్ లో కన్సిడర్ చేస్తే అలర్ట్ ఒకటి తీసుకోండి. ఎస్ సార్. వెరీ గుడ్. డౌన్ ట్రెండ్. ఫస్ట్ ఒక అలర్ట్, హ్యామర్ అనే అలర్ట్ ఎట్లా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఫస్ట్ హ్యామర్ అనే అలర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఎస్ సార్. వెరీ గుడ్. ఇక్కడ హ్యామర్ అనేది వచ్చింది సార్. ఓకే, ఇది ఒక అలర్ట్. ఇది బుల్లిష్ గా బేరిష్ గా కన్సిడర్ చేయకూడదు, ఏ కలర్ అన్నా రావచ్చు. అలానే కాదు, హ్యామర్ క్యాండిల్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి?
అందులో బాడీ ఎంత ఉండాలి, అప్పర్ విక్ ఎంత ఉండాలి, లోయర్ విక్ ఎంత ఉండాలి, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే ఫస్ట్ హ్యామర్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఎస్ సార్. బాడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది 2 సెంటీమీటర్స్ అనుకుంటే ఓకే, లోయర్ విక్ బాడీ కంటే డబుల్ ఉండాలి, అంటే 4 సెంటీమీటర్స్. అంతకంటే ఎక్కువ ఉండొచ్చా? ఉండొచ్చు సార్. అట్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటి, మీరేం చెప్తున్నారు, బాడీ ఎంత ఉంటే లోయర్ విక్ డబల్ ఉండాలి లేదా డబల్ కంటే ఎక్కువ ఉండాలి, అంతేనా? అంతే సార్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక నిమిషం అమ్మ, ఎగ్జాంపుల్ బాడీ ఒక 10 సెంటీమీటర్స్ ఉంటే లోయర్ విక్ ఎంత ఉండాలి, డబల్ ఉండాలి లేదా డబల్ కంటే ఎక్కువ ఉండాలి. బాడీ 10 ఉంటే కింద లోయర్ విక్ ఎంత ఉండాలి, 20 లేదా 20 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ 20కి తగ్గదు. దాన్ని మనం ఏం క్యాండిల్ అంటాం, హ్యామర్ క్యాండిల్ అంటాం. ఇది చూడడానికి ఎట్లా ఉంటది, మన ఇంట్లో సుత్తే ఉంటది కదా పనిముట్టు. హ్యామర్ అంటే సుత్తే కదా, సుత్తే ఎట్లా ఉంటది, పైన హెడ్ ఉంటది, కింద హ్యాండిల్ ఉంటది. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకే ఓకే, ఇప్పుడు ఈ హ్యామర్ క్యాండిల్ ని ఏ ట్రెండ్ లో కన్సిడర్ చేస్తాం మనం ఒక అలర్ట్ గా? డౌన్ ట్రెండ్ లో సార్. ఓకే, డౌన్ ట్రెండ్ డ్రా చేసి అలర్ట్ క్యాండిల్ నెక్స్ట్ ఏం రావాలి, కంటిన్యూ చేయాలి. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. ఓకే, మనకు అలర్ట్ వచ్చి హ్యామర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా బులిష్, స్ట్రాంగ్ బులిష్ రావాలి. అంటే ఇక్కడ ఒకటి ట్రేడ్ రివర్స్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా అలర్ట్ తో పాటు ఇంకొకటి ఏముండాలి, కన్ఫర్మేషన్ ఉండాలి. ఎక్కడైనా ట్రేడ్ కింది నుంచి పైకి వెళ్ళినా, పై నుంచి కిందికి వచ్చినా అలర్ట్ కంపల్సరీ, దాంతో పాటు నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఉండాలి. ఒక అలర్ట్ ఉంటే సరిపోదు, అలర్ట్ కన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో హ్యామర్ అనే ఒక అలర్ట్ వచ్చింది, నెక్స్ట్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ బుల్లిష్ వచ్చింది, ట్రేడ్ ఏమవచ్చు, రివర్స్ అవ్వచ్చు సార్. రివర్స్ అంటే అప్పుకి వెళ్ళొచ్చా ఇక్కడ నుంచి? అప్కి వెళ్తుంది సార్, అంటే సెల్లర్స్ కంట్రోల్ నుంచి బయర్స్ కంట్రోల్ కి వెళ్తుంది. ఓకే, అంటే బిఫోర్ అంతా చూడు, పై నుంచి ఇక్కడ నువ్వు డ్రా చేసినావు కదా డౌన్ కి, అదంతా ఎవరి కంట్రోల్? సెల్లర్స్ కంట్రోల్ సార్. సార్ మార్కర్ తీసుకో, అక్కడ నుంచి కలర్ కిందికి, ఇదంతా ఇక్కడ నుంచి కింది వరకు సెల్లర్స్ కంట్రోల్ అండ్ అలర్ట్ కన్ఫర్మేషన్ బయర్స్ కంట్రోల్ తీసేసుకున్నారా? బయర్స్ కంట్రోల్ కి వెళ్తుంది అలర్ట్ కన్ఫర్మేషన్ ద్వారా. ఇప్పుడు సెల్లర్స్ కంట్రోల్ లో ఉన్నప్పుడు బయర్స్ యాక్టివేట్ అయిపోయారు, అంటే సెల్లర్స్ అక్కడికి స్టాప్ అయిపోయింది కంట్రోల్. ఇక అక్కడ నుంచి సెల్లింగ్ జరగదు అని చెప్పి మనకు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా మీకు? అర్థం అవుతుంది సార్. అంటే సెల్లర్స్ కంట్రోల్ నుంచి ఎవరి కంట్రోల్ తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ? ఒక అలర్ట్ కన్ఫర్మేషన్ ప్రకారం, అలర్ట్ కన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ సార్, బయర్స్ యాక్టివేట్ అయ్యారు. ఇంతకుముందు మనం దీనికంటే ముందు ఒకటి అనుకున్నాం కదా, అప్పర్ వీక్ ఎవరి కంట్రోల్, లోయర్ వీక్ ఎవరి కంట్రోల్. భూమి కింద ఉంటది, పైన ఏముంటది, సూర్యుడు ఉంటాడు. కింద వీక్ ఎవరు ఇప్పుడు భూమి, కింద వీక్ ఎవరు భూమేనా? భూమి కింద ఉంటది. బి అంటే ఏంటి, బయ్యర్స్. అంటే లోయర్ వీక్ ఇక్కడ బయ్యర్స్ కంట్రోల్. నెక్స్ట్ క్యాండిల్ ఏం పడ్డది, బయ్యింగ్ క్యాండిల్ పడ్డది. ఆటోమేటిక్ గా ట్రేడ్ ఏమవుతుంది, బయ్యర్స్ కంట్రోల్ కి వచ్చిందంటే ట్రేడ్ ఏమవుతుంది, అప్కెళ్తది. ఎస్ ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్, గుడ్ నాని. ఓకే, నెక్స్ట్ మహర్షిత మైక్ అడ్మిట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అప్ ట్రెండ్ లో